కానీ ఆర్డీఓకి కానీ నాదొక రిక్వెస్ట్, మీ పొలము మీ పేరు మీదనే ఉండండి, మాకు సంబంధం లేదు. మేము ఆరాధన చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి. చెట్లు ఉన్నాయి, చెట్లకు నీళ్ళు పెట్టడానికి కరెంట్ ఇప్పియండి. ఎందుకంటే మేము కరెంటు పెడితే కూడా కరెంటు కట్ చేసి దగ్గర అనేక రకాలుగా ఎట్లయితే అక్కడ తిప్పలు పెట్టాలనో అని గ్రహించి చేస్తున్నారు. మేము హైకోర్టుకు పోయినాం, హైకోర్టు ఏమన్నది, కలెక్టర్ను డిసిషన్ తీసుకోండి. వాళ్ళేమో పేపర్లల్లో 14 ఎకరాలు గుట్ట మీద రామయ్య కబ్జా చేసిండు అని ఇచ్చారు. 14 ఎకరాలు కాదు. ఎంఆర్ఓనేమో పంచాయత్ సెక్రటరీ తోటి 10 ఎకరాల 13 గుంటల భూమి కబ్జా చేసిండ్రు అని ఇచ్చారు. నేను కబ్జా చేసినాను, వ్యక్తిగతంగా నేను కబ్జా చేసిన అని చెప్పి. కానీ నేను అలా చెయ్యలేను. ఒక 3 ఎకరాల నుంచి మొత్తం రోడ్డు గిడ అంతా కలిస్తే ఒక 5-6 ఎకరాలు అవుతుండొచ్చు. అది గవర్నమెంట్ భూమి అందరికీ సంబంధించింది. వస్తూ పోతుంటే మాకు పట్ట కూడా అవసరం లేదు. మందిరంకు ఆరాధన చేసుకునే సమయం ఇస్తే చాలు తప్ప మాకు పట్టాలు కూడా అవసరం లేదు. మేము పట్టాలు ఇస్తాము అంటే మేము అద్దె కడతాం. గవర్నమెంట్కి మేము అద్దె కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక సొసైటీ చేసుకున్నాం, సిఇఓను కొండ సిల్వగుట్ట సొసైటీ, ఒక సొసైటీ ఉంది. దానికి అందరం బాగానే ఉన్నాం. ఇన్ని రోజుల దాకా కూడా ఈ సురేందర్ కూడా మావోడే, మా అన్నదమ్ములోడే, మేము గౌరవిస్తున్నాం. అతని పది ఏంటంటే విలేజ్లో ఉన్నప్పుడు అందరితోటి కలిసి పంచాయతీలు చేసుకుంటూ పంచాయతీలు న్యాయపరంగా ఉంటే అతనికి గౌరవిస్తాం. కానీ ఈ విధంగా ఆయనకు రేషన్ షాప్ ఉన్నది, ఆయనకు మీసే ఉన్నది, గవర్నమెంట్ భూములు ఉన్నాయి, వ్యక్తిగతంగా కక్షలకు వచ్చి మా మీద కేసులు చేయడం ఎంతవరకు న్యాయం? ఉంటే తప్ప, మీసే ఉంటే తప్ప మేము ఏమన్నా తప్పు చేస్తున్నామా? రేషన్ షాప్ మా భార్య పేరు మీద ఉన్నది తప్ప ఏం చేస్తున్నామని మా మీద ఎందుకు కేసులు పెడుతున్నారు? పోలీసులతో భయపెట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అందుకని చెప్పి నా రిక్వెస్ట్ ఒకటి, ఆరాధన చేసుకోవడానికి మాత్రమే మాకు పర్మిషన్ ఇవ్వాలి. ఆ బాటకు కాలువ కొట్టిరు జేసీబీ, దాన్ని ఇమీడియట్లీ ఎంఆర్ఓ జోక్యం చేసుకోవాలి న్యాయంగా. లేదంటావా మేము దేనికైతే తెగియడానికి సిద్ధంగా ఉన్నాం. చివరకు అదే కొండ మీద ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, మీరు స్పందించని ఎడల. అందుకని చెప్పి కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, లాస్ట్కి ఆర్డీఓ కానీ, ఎస్పీ కూడా స్పందించాలి. మేమేమని చేసినాము, ఎస్పీకి కాంప్లైంట్ ఇవ్వాలనుకున్నాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం. సార్ మేము హైకోర్టులో కేసు వేసినాము, కేసు పెండింగ్లో ఉన్నది, మేము కొండకు పోయి ఆరాధన చేసుకుంటే అక్కడి వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని చెప్పి మీరు మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇచ్చిన 3 రోజులకు నా మీద పోలీస్ కేసు పెట్టి నువ్వు కొండకోవద్దు అని. ఎంతవరకు న్యాయం? దేవునికి ఆరాధన చేసుకోవడానికి తప్ప ఇది? ప్రతి సంఘానికి ముస్లింలకు ఉన్నాయి దర్గాలు పెట్టుకోవడానికి, హిందువులకు ఉన్నాయి గుళ్ళు పెట్టుకోవడానికి, మాకే లేదా? మేమేమంటున్నాము, వ్యక్తిగతంగా ఈ సురేందర్ ఎవరైతే ఉన్నారో వ్యక్తిగతంగా కక్షలు బంద్ చేసుకోవాలని మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. కలెక్టర్ కూడా కోరుకుంటున్నాం. సార్ మాకు ఆ కొండ ఏదైతున్నదో మీ ఇష్టం ఉంటేనే ఇవ్వండి, లేదంటే మాకు ఆరాధన చేసుకోవడానికి సమయం ఇస్తే చాలు, మాకు దారిస్తే చాలు. అది మీ కొండనే, గవర్నమెంట్ కొండనే. కనుక నా రిక్వెస్ట్ ఒకటి, మాకు కరెంట్ ఇప్పియండి. ఆరాధన చేసుకోవడానికి ఆ కాల్వ ఎంఆర్ఓ కొట్టిపించు కనుక దాన్ని మూసేపిస్తే మేము ఇప్పుడు కుంటూరులో ఉన్నాం. ఎట్లా పోతాం? నాకు కోవిడ్ ఉండేది, మోకాళ్ళతో నడుచుకుంటూ పోతా. ఒక 600 మీటర్లు నడవాలంటే ఎంత కష్టమవుతుంది? ఈడికెళ్ళి నడిచిపోయి ఆరాధన చేసుకుంటున్నాం. అందుకని చెప్పి నా రిక్వెస్ట్ ఒకటే, మీరందరూ ఇక్కడ వచ్చిన ఒక 30-40 మందిని కూడా మేము వచ్చినాం. కాకపోతే వాళ్ళు కూడా రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే కొత్తగా గెలిచిన సర్పంచ్ ఏమనుకుంటాడో అనే భయభ్రాంతులతోటి గురి చేస్తున్నారు. విలేజ్లో ఎక్కడ చూస్తే అక్కడ గడబడులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. న్యాయ ప్రకారంగా పోవాలి. చిన్న వయసులో సర్పంచ్ వచ్చినావు, పక్కకు ఎంఈడి ఎంఏ అన్ని గుర్తులు పెట్టుకుంటున్నావు. ఆ గుర్తులకు విలువ ఉండాలంటే నీ న్యాయపరమైన పాలన ఆగాలి. విలేజ్లోకి వచ్చిన తర్వాత అరే విలేజ్ ఇంత మంచిగా చేసిండా, ఆదర్శంగా ఉన్నది మా ఊరు అని మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం. అందుకని చెప్పి మా కొండకు ఆ సర్పంచ్ యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుకుంటూ ముగించుకుంటున్నాం.